ముందు ముందు ఆడవాళ్ళ నుంచే వస్తాయి మగవాళ్ళకి. ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకా ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్నీ పోతాయి. అయ్యో ఆమె ఇష్టమైతేనే చేసుకుంటుంది, లేకపోతే మారిపోద్ది. మళ్ళీ ఆదాన్ని ఎప్పటికీ నమ్మకూడదు. మగోడు మంచోడు. ముందు ముందు కష్టాలు వస్తాయి. మా జాతర ఉంటే ఎవరికి ఏమి రావు. దేవుని దలుచుకోవాలి. దేవుని దలుచుకొని లేమని ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని పచ్చకాల దాన్ని పెట్టుకోవాలి. మగవాళ్ళు అయితే మంగళం చూదాన్ని పెట్టి రోజు గుడికి పోయి వచ్చేది. అలా ఏది ఉందో సైతాన్ ఉందో కష్టాలు ఉందో వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళని ఎప్పటికే నమ్మకూడదు. ముందు ముందు కష్టాలే. జాతక వాళ్ళకి ఏమి రావు. ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి. అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు. మంచినీళ్ళు నలుపుని తాగుతామా? అయ్యా తాగంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అంత మంచిగా ఉండాలి. ప్రేమ ఎవరిని ప్రేమికూడదు. చంపరములు సంపాదించుకునేవి నాశనం చేస్తాం దేశం అంతా. ఒక్కొక్క కాడ 1,00,000 తీసుకుంటున్నాయి. ఒక రీకి 1,00,000 తీసుకునేది స్వామి అమ్మవారు తీసుకున్నారు. 1,00,000 ఇంకా దానిలో పడి మళ్ళీ వస్తే మళ్ళీ 1,00,000. వాడు ఇల్లు వాకిలి బండ్లు తాకట్టు పెట్టి దానికి పోతుంది. అట్లా వాళ్ళని ఏం చేయాలంటే పోలీసు చెప్పి ఈ కాలు పడేపియా. అదొందా పిచ్చిలో పడి వేషాలు వేసి పువ్వు పెట్టి కాస్త బొట్లు పెట్టి పని చేసుకో, కష్టపడు, పక్కన చేసుకో, భర్తతో ఉండు. దానికి ఏ కష్టాలు రాదు. అట్లా దానికి కూడా కష్టాలు వస్తాయి. ఓడొకరు ఏదో చేస్తాం. ఇప్పుడు జమ్ము తీసుకుంటున్నాయి పోతే వాడు రాని ఇట్లా ఒకడు వచ్చి అక్కడ వాడు 2,00,000 ఇచ్చి వాడిని దగ్గర పిలుస్తున్నారు. ఈ 1,00,000 ఇచ్చి వాడు ఓడిపోతాను. ఈ కాపం కాదా 1,00,000 ఇచ్చి ఓడినోడికి. అందుకనే ఆడవాటిని నమ్మకూడదు. అట్లా శాఖలు చేయకూడదు. మంచిగా బతకాలి. మగోడైనోడు ఆడు కూడా మంచిగా బతకాలి. బతికిన వాళ్ళకి ఏ కష్టాలు రాదు. ముందు ముందు కూడా మారిపోదు దేశం. అగ్గిపెట్టి బియ్యం అమ్ముతుంది. బ్రహ్మంగా చెప్పి లేదు నమ్మదు. మనువాపులు 35 అవుతుండు. అయ్యా 35 మనువాపులు అవుతుండు. తినటానికి మంచి వాళ్ళని ఉంచుతుడు దేవుడు. 7 గంటలు ఉంటాయి. 100 పోతాడు. బ్రహ్మంగా చెప్పింది ఒక్కడు కూడా తప్పదు. మంచిగా ఉండేవాళ్ళకి మంచిగానే ఉంటుంది. మరణమే రాదు. చెడు వాళ్ళకి ఏ దేవునికి పోతారో పోతాడు. వాళ్ళది కాదు మగవాళ్ళు. ఎప్పటికైనా ఆడవాళ్ళని నమ్మకూడదు. అట్లా తిరగకూడదు మగోడు. అట్లా పోతే ఇంకా అదే పిచ్చి. ఇల్లు అమ్మను, వాకిలు అమ్మను, పొలము, ఇంట్లో ఎన్ని అమ్మను, అయ్యకపోతే తల్లిదండ్రులు పక్కను అది చేస్తున్నారు కొంతమంది. వాడు పిచ్చిలో పడి అట్లా మరి పోలీసులు కంట్రోల్ చేయాలి. నా కొడుకులు దొంగ నా కొడుకులు పోలీసులు కూడా డబ్బులు ఇస్తే వాడు ఇస్తే ఏమంటారు. అదేం పోలీసులు చెప్పయ్యా. అమ్మ రూపుంటుందా? అమ్మోరు పోతుంది వాళ్ళకి. అర్థమవుతుందా? చెప్పింది బాగుందా? ఆడవాళ్ళని నమ్మకూడదు. పోలీసులు కూడా నమ్మకూడదు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళని ఏమంటారు. డబ్బులు ఈ నోటిని మటుకు తీసుకుపోయి వేస్తాను కొట్లో. అదేనా న్యాయం? అందరినీ చర్చించు. అమ్మా మీకు ఇది తగదు, మీకు ఈ పద్ధతి కాదు. మీరు భర్తను చేసుకుని ఒక పెళ్లి చేసుకుని రాయిగా సంసారం పిల్ల జల్ల బతకండి. వద్దమ్మా ఏంది లక్షలు 1,00,000 అంటే మాట్లాడ సామి. యాదృష్టం లేనివాడు ఇప్పుడు నువ్వు మొదుగుతావు దాన్ని. నీకు రోజు 1,00,000 అని చెప్తాయి. మా ఊళ్ళో ఒక అబ్బాయి సంగతి అమ్మాని వచ్చి ఏడితే నీ పోతే హాయిల్ కొడుకు 3,00,000 తీసుకున్నట్ట. మేనేజ్ చూసుకుంటాడా డబ్బులు అయిపోతే. నేను ఏం చేస్తావు? ఇల్లు తాకట్టు పెట్టి నీ పోతే అయితే బ్యాంకులో పెట్టి 3,50,000 చూసుకొని పోయి మేనేజర్ కట్టొచ్చి ఇంకా నలుగురు పోకుండా వాళ్ళ అమ్మ నాన్న కాడ ఉంటుంది. ఇక్కడ 2 సంవత్సరాలు అయినా బతుకుతుంది. తీసేసింది. అట్లా బతుకున్నారు సాయం. దేశం మారిపోయింది కాబట్టి దేశమే మారలా, మన బుద్ధులు మారి. దేశం ఎప్పుడు పొద్దు కొడుతుంది. దేశాన్ని స్వామిని అనకూడదు, సూర్యుని అనకూడదు, చంద్రుని అనకూడదు. మన బుద్ధులు మారి దాని చెల్లి ఒకటే చూపు. అది డబ్బు కోసం దేశాలు ఎక్కడి అట్లా కొట్టుకొని పోలీసులు అనేవాళ్ళు శిక్షించేసేది.
ఒక దాన్ని శిక్షించి అందరూ సిగ్గు వస్తుంది మా అనుకుంటాం. అది చేయటల్లా డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొని ఉంటున్నారు. అదే అండి పోలీసులు. అది న్యాయమేనా? న్యాయంగా బతకాలి. న్యాయంగా సత్యంగా బతికిన వాళ్ళకి మంచి రోజులు వస్తే మంచి జరిగింది. అట్లా బతికిన వాళ్ళకి కష్టాలే. మంగళకు సూర్యుదాన్ని పెట్టుకోవాలి, బాగా స్నానం చేయాలి, ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి. మంచిగా అందరు చల్లన పొద్దులేసి ఇది చల్లన పొద్దు చల్లన ఇంట్లో చల్లన పాడి పంట గొడ్డు బిడ్డని దండం పెట్టుకోవాలి. అట్లా వరకు ఏమీ కాదు. దేశం మారుతుందయ్యా. బెమ్మంగా చెప్పి మీరింత కూడా తప్ప. పసుపు రాశి చదువు ఎట్లుంది అంతేనా? ఉద్యోగమా? బ్రహ్మాండం బాగుంది. వాళ్ళు బాగా చదువుతున్నారు. కష్టపడి ఎవరిని ఆశించుకొని చదువుతున్నారు. చిట్టిందా నీకు కొబ్బరికాయ 5 తెచ్చుకొని చేస్తా. ఏంది ఉంది వ్యాపారం కాదు. ఒక్కోటి పెరగటల్లా వాళ్ళు ఇబ్బంది పడుతుంది. కొద్ది వస్తుంటే సాహసాలు ఇంటికి భార్య బిడ్డను బతికి రాసేస్తాను. పెరగటలు పెంచుతాలా, ఉద్యోగాలు పెంచుతాను. కరెక్ట్. ఇబ్బంది పడతాను. వృషభ రాశిలో వ్యాపారస్తులకు ఎలా ఉంది? వ్యాపారస్తులుగా ఉంది. వృషభ రాశిలో వ్యాపారస్తులకు ఎలా ఉంది? వృషభ రాశి వ్యాపారస్తులు ఏదమ్మా రాసింది? ఇదే ఏది రాసిందా? ఇదే ఏం ఇటు మళ్ళీ ఇదే అవుతున్నాయా? ఏది రాసింది చెప్పమ్మా. వృషభ రాశిలో వ్యాపారస్తులు పర్లా బాగుంది. అమ్మ బాగా వచ్చింది. పాదం పడదు. అమ్మ పరిస్థితి లేక చెప్పలేను. సత్యం నాలో సత్యం ఉంటుంది. పెద్ద లేదు. ఏం చెప్పు. నువ్వు పాపం తగ్గించుకోలే. పాపం తగ్గించుకో. బాగుంది. పర్లా అన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి. చూడాలి. అన్ని రకాల వ్యాపారాలు నయం. ఒక్కొక్కరికి 2 సార్లు చూస్తా. ఒకసారి చూస్తాను. ఇప్పుడు అన్ని వ్యాపారాలు అంతేనా? అన్ని వ్యాపారాలు కట్టాలి. కష్టాలేనయ్యా. కంపొచ్చి ఎదుట చెప్పాలి. అన్ని వ్యాపారాలు కష్టాలే. మిగతా పండగలు చల్లాడతాం. ఇంకేం చెప్పు. బాగుంది. పోలీసు లాయర్ పోలీసు ఉపాధి తప్పతున్నారు. పట్టకుండా చంపాయమంటున్నాను. రైల్లో అదురు గుర్తుంది. అట్లా వందల కార్డు తీసుకోలేదు, 100 కార్డు తీసుకోదాకన్నా. ఇప్పుడు నేను ఎక్కుతాయి నా కారు ఉంటాయి. అట్లా టికెట్లో కాడ 500 తీసుకో. 100 కాడ పోలీసు బాగా చంపేస్తాడు. పోలీసు బాగుంది. ఒక్కసారి బాగా లాభం, ఒక్కసారి లాభం. ఒక్కసారి అబద్ధాలు ఆడి చూసుకుంటున్నా. లాయర్ నమ్మదు. పోలీసు అయినా నమ్మచ్చుగా, లాయర్ నమ్మదు. డబ్బులు చెల్లిపోయి మాట్లాడు. అదే న్యాయమేనా? ఈ నమ్ముడు లాయర్ని అమ్మవారు కంపొచ్చి ఏంది ఏంది బాగా కంపొచ్చింది. ఏం చెప్పు. సెలవు అవుతాయి నీకు. జాలి నీకు. ఏమే పైకి వస్తావు. పాపాయి కొంటావు. ఏమే కట్టుద్ది. మరి ఆడ కట్టుద్ది మళ్ళీ కొంటావు. బాగుంది. వాటర్ బాగా పొద్దున్నే తింటమేనా. పనులు పర్వాలేదు.
వృషభ రాశి. మీన తుల రాశి ఆడట్లేదు, మిథున రాశి. అడుగుతారు తర్వాత. అదే తీసుకురాట మళ్ళీ బాగానే అంత బాగా. బాగానే. తర్వాత జబ్బులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? రోగాలు వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంది? ఈ రాశి వాళ్ళకే జబ్బులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? జాగ్రత్తలు ఏం పాటించాలి? ఏం రావు, రావు బాగా. పరిహారాలు ఏం చేసుకోవాలి? ఎటువంటి పూజలు చేసుకోవాలి? ఏం పరిహారాలు చేసుకోవాలి ఈ రాశి వాళ్ళు? లేవనే మంగళం సూర్యాన్ని పెడితే మంచిది. ఇంట్లో దీపరాన్ని చెప్తే ఆడ మనిషి పనిపోతుందా మగోడు నీళ్ళు పోసుకొని దీపరాన్ని చేసి మంచిలు పెట్టుకోవాలి. రాగి చెంబుతో పచ్చనాక తమలపాకులో వేసుకోవాలి. కొబ్బరికాయ పెట్టుకోవాలి, దాల్చి ముక్క పెట్టుకోవాలి. అయ్యా అంత బెల్లం ముక్క ఏదో ఒకటి మారేడు కప్పుండి పెట్టుకొని మేము పెట్టకపోయినా అది ఉంటే చాలు. అందరికి ఇస్తున్నాయి, శవైకంగా ఇస్తాం. మారేడు పండు పెట్టుకోండి, కర్పూరం కడ్డీలు దీపరాంది 5 ఒత్తులు వేసేయండి, మంచిది. బాగా అన్నీ చెప్పుకున్నాము. మీ బాధలు కష్టాలు చెప్పుకుంటే రోజు కందులు అది చేస్తే మంచిది. నేను ఇంత ముసలానే 4 లేస్తా, 4 లేచాయా పూల పోయేస్తా, పోయేసి గుడ్డలు కుట్టుకుంటా. ముందని తీసిన గుడ్డలు ఒక పాకు కొట్టుకుంటా, వెయ్యి పాక పొగులు పాక పెట్టి ఆ పాకు కొట్టుకుంటా. ఈ ఇసిన గుడ్డలు ఉతికేసుకుంటా. రాత్రి నీళ్ళు పోసిన ఇచ్చిగా బిండి వేస్తా. ఆ పని వచ్చేది ఏమవుతుందండి. అదే అన్ని నేను బిండుతు నా గుడ్డలు అన్న అమ్మాయి నువ్వు వస్తే నా ఏరియా బిండు, లేకపోతే పెనుగాకు కూడా ఆ ఏరియా నేను బిండి వేసుకుంటాను. పెట్టిన దగ్గర వచ్చింది అమ్మాయి పిండి వేసుకొని స్నానం చేస్తాను, పూజ చేసుకుంటాం. 5 ఏ గుడికి వెళ్ళాలి? ఒకరు ఆదివారం ఏ గుడికి పోతాం? మా గుడికి పో. సోమవారం శివయ్య గుడి, రామవారి కూడా శివయ్య సోమవారం. లేవనే రైతం బొక్కు, నీ కాడ రైతం బొక్కు. అమ్మ రామ గోయింద గోయింద చదువు మొత్తం. తర్వాత రామ రామ చదువు మొత్తం. మళ్ళీ చదివి వినాయకస్వామి బొమ్మ ఉంటుంది. ఆ శ్రీరామ రామచంద్ర శరణం, శ్రీరామచంద్ర శరణం అది చదువు. కనక పరమేశ్వర చదువు బాగా డబ్బు వస్తుంది. నీళ్ళు పోసుకొని చదువుకో, లేవని చదువుకోవచ్చు. అందరూ చదువుతున్నారు. చదువు అమ్మ, బొక్కు ఉందిగా చదువు. వేసిన ఆకాడ 2 నుండి చెప్తా ఉండే చదువుకో, చదువుకో తల్లి. అయ్యా అచ్చంగా ఆడపిల్లలు పడుతుంటాయి. అచ్చం ఆడపిల్ల పుడుతుంటే మా పిల్లగాడు కావాలి, మా అబ్బాయి కావాలనుకున్న వాళ్ళు వెనక సిక్ అమ్మాయి, చిన్న అమ్మాయికి 3వ ఏటం 5వ ఏటం చేయాలి, 11 ఏళ్ళు చేయాలి. అమ్మాయి శుభ్రం తలకపోసి ఒక పూలు పెట్టి 5 ఒట్లు కోస్తున్నాం. 5 ఒట్లు 3 5 కొట్టి రోజు శుభ్రం కడిగి కంకణం పెట్టి పసుపు వేసి అత్యంతలు వేయాలి. బియ్యం వేసి మళ్ళీ అన్ని బియ్యం ఉంచుకోవాలి. అన్ని అన్నంలో ఉంచుకొని 5 3 అట్లు కొట్టి చిన్నవి కొట్టి పేపర్ వేసి కుక్కర్ పెట్టేసారు. పెట్టి 5గురిని డబ్బులు అడుక్కుంటారు. అబ్బాయి కావాలి, మా అబ్బాయి కోసం డబ్బులు అడుక్కొని కాసిన వేసుకొని 2 చొక్కాలు ఉండాలి తెచ్చి మళ్ళీ అబ్బాయి పెట్టిన దాకా ఈ చొక్కాలు అడుగుతారు అమ్మాయికి. అవి బేబీ కథం చేయాలి, జల్ల ఎగురుది చేస్తే అబ్బాయి పడుతుంది. సత్యం ఇది. అమ్మ చెప్పింది అందరికి చెబుతున్నాయా.